ఇక దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ఆయిల్ బావులు డిపోలపై అటాక్స్ ను అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇరాన్లో శనివారం ఒక్కరోజే 30 ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. టెహ్రాన్లోని ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. చమురు క్షేత్రాలపై దాడులు సరికాదని అమెరికా మిలిటరీ అధికారులు అంటున్నారు. అమెరికా వాదనతో విభేదిస్తోంది ఇజ్రాయెల్. క్రూడ్ ఆయిల్ ను తాము మద్దతిచ్చే తీవ్రవాద సంస్థలకు ఇరాన్ సరఫరా చేస్తోందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ముడి చమురును టార్గెట్ చేస్తే ఇరాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలకు సానుభూతి మద్దతు పెరగచ్చని అమెరికా వాదిస్తోంది. మరోవైపు చమురు క్షేత్రాలపై దాడుల విషయంలో ఇరాన్ కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. తాము ప్రతి దాడులు పెంచితే క్రూడ్ ధర $200లకు చేరొచ్చని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించారు. యుద్ధం రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇరాన్ పై భీకర దాడులకు ట్రంప్ ప్లాన్ చేశారు. ఇరాన్ సైనిక స్థావరాలు, బాలిస్టిక్ మిసైల్ లాంచర్లు, భూగర్భ క్షిపణి కేంద్రాలను నాశనం చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు.